హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి చక్కగా ఇలా మూత పెట్టి వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత కట్ చేసి కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇది ఒక్క బీరకాయనండి, మన గార్డెన్లో వచ్చింది కాబట్టి ఇలా కర్రీ చేస్తున్నా. తర్వాత ఒక టమాటా పేస్ట్ చేసేసి ఇలా వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసి కొద్దిగా కారం కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కలిపేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మరొకసారి కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకొని శుభ్రంగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటే వేడి వేడి బీరకాయ పెసరపప్పు కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి, రోటీ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.